బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, హన్మకొండ పోలీస్ స్టేషన్ లో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన హన్మకొండ సిఐ సతీష్ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. 504, 505 సెక్షన్ల కింద కేటీఆర్ పైన కేసు నమోదు చేసి అటు అతని స్థానిక అడ్రస్ ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 0 ఎఫ్ఐఆర్ పేరుతో అయితే ఇక్కడ కేసు నమోదు చేశామంటూ కూడా స్థానిక సిఐ మీడియా ముఖంగా చెప్పాడు. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారంటూ కూడా నిరాధారమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా మండిపడుతూ అతనిపైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ నిన్న కాంగ్రెస్ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు స్పందించారు. 0 ఎఫ్ఐఆర్ చేసి పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అయితే అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది వరలక్ష్మి. అయితే ఇలాంటి రాజకీయాలలో ఆరోగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి తప్ప ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదంటూ కూడా కాంగ్రెస్ నేతలు కోరిన ఫిర్యాదు పైన పోలీసులు స్పందించి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఘటన హన్మకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు వరలక్ష్మి. అతని పైన హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.